నారసింహాయ నమః. ఆయన యొక్క కాలితో త్రొక్కబడినటువంటి భూమి, ఈ భూమండలము ఆయన బరువును తట్టుకోలేక ఎంతో పీడను అనుభవించింది. ఆయన వేగాన్ని తట్టుకోలేక పర్వతాలంతా ఎగిరిపోయాయి, ఎక్కడో భయపడ్డాయి. మళ్లీ యథాస్థానం రావటానికి చాలా టైం అవుతుంది, అంతగా ఎగిరిపోయాయి. ఆయన తేజస్సు ముందు ఆకాశము దిక్కులు వెలవెలబోయాయి. నృసింహస్వామికి ఆ తరువాత తనకు ఎదురు నిలిచేవాడే కనిపించలేదు. అందరినీ మింగి పారేశాడు, అందరినీ కత్తిరించి పారేశాడు. వాళ్ళ ఉన్నారా ఇక్కడ అనేది కూడా తెలియకుండా చేసేసాడు. ఆయన ఆ సభలో నిండు కాంతితో ప్రకాశిస్తూ ఎత్తైనటువంటి రాజసింహాసనంపై కూర్చున్నాడు. ఆ ప్రభు ఉగ్రమైన ముఖంతో ఎంతో భీతిని గోల్పే విధంగా ఉండటంతో, అంత భయంకరంగా ఉండటంతో ఆయనను సేవించటానికై భయంతో ఎవరూ ముందుకు రాలేదు, వెళ్ళలేదు. అసలు ఆయనకు నమస్కారం చేయాలని కూడా ఎవరికి బుద్ధి పుట్టలే. భయం అందరికీ. ఎక్కడ మింగేస్తాడో ఏం చేస్తాడో తెలీదు. ఎవ్వరూ దగ్గర రాలేదు, ఎవరూ కనిపించలేదు. అట్లా ఒకడే ఉండిపోయాడు. ముల్లోకాలకు తలపోటుగా తయారైన క్రూరుడైన హిరణ్యకశిపుడిని యుద్ధంలో నరసింహస్వామి సంహరించటానికి చూసినటువంటి ఆ సంహరించటాన్ని చూశారు అందరూ కూడా. అట్ట దాక్కుని చూశారు కదా. చూసినటువంటి దేవతాశ్రీలు సంతోషాన్ని పట్టలేకపోయారు. వాళ్ళు వారి ముఖాలు వికసించాయి. వారి స్వామిపై పలుమార్లు పూలవానలు కురిపించారు. పూలవానలు మొదటి కురిపించారు. ఆకాశమంతా ఆ దృశ్యాన్ని చూడటానికై వచ్చినటువంటి దేవత విమానాలతో కిక్కిరిసిపోయిందట. దేవతలు, నగరాలు, దుందుబులు మ్రోగించారు. గంధర్వ ప్రముఖులు నాట్యమాడారు. దేవతాశ్రీలు పాటలు పాడారు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, రుద్రుడు మొదలైన దేవతలు, మహర్షులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, గొప్ప నాగులు, మానవులు, ప్రజాపతులు, గంధర్వులు, అప్సరసలు, చారణులు, యక్షులు, కింపురుషులు, వేతాళులు, సిద్ధులైనటువంటి కిన్నరులు, సునందుడు, కుముదుడు మొదలైనటువంటి ప్రసిద్ధులైనటువంటి విష్ణు కింకరులు అందరూ అక్కడికి అందరూ వచ్చారు. కానీ సహించటానికి శక్యం కాని తేజస్సుతో కూర్చొని ఉన్నటువంటి స్వామి వద్దకు వారు చేరుకోలేకపోయారు. ఇంత అందరూ సంబరపడి వచ్చారు అక్కడికి. కానీ దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ముందుకు ఏం జరుగుతుందో తెలీదు. ఎవరు చెప్పేవాళ్ళు? మధ్యలో పూజారి కూడా లేడు, ఎవ్వరూ లేరు, మధ్యవర్తులు లేరు, అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు. భయంకరంగా కూర్చున్నాడు సింహాసనం మీద. బుసబుసలు వేడి కక్కుతున్నాడు. ఆయన కొద్ది దూరంలోనే ఉండి తలపై చేతులు జోడించి నిలబడినటువంటి విడివిడిగా ఇలా స్తుతించారు అందరూ. అక్కడక్కడే నిల్చొని ఎవరు ముందుకు ఎందుకులే వెళ్ళటం, ఏమి ఇక్కడే లేడా ఆయన అని అక్కడక్కడే స్తుతిస్తున్నారు. భయం వెళ్ళటానికి. తలపై అక్కడక్కడ వాళ్ళ తలపై చేతులంతా జోడించి నిలబడి వేరువేరేగా వాళ్లకు తోచిన స్తోత్రాలు, వాళ్లకు తోచిన మంత్రాలు, వాళ్లకు తోచినటువంటి పరాకులు స్తుతిస్తూ ఉన్నారు. మొదటిగా బ్రహ్మదేవుడిలా స్తుతించాడు. దేశకాల వస్తువుల హద్దు లేనివాడు, అనంతమైన శక్తులు కలిగినవాడు, ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప ప్రభావం కలిగినవాడు, పావనమైన లీలలు కలిగినవాడు, తన లీలలతో సత్వ రజస్ తమోగుణాత్మకమైన ప్రకృతి ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యాలను చక్కగా చేస్తున్నవాడు, వినాశం లేని స్వరూపం గలవాడు. ఆయన ఆ శ్రీహరికి అయినటువంటి ఆ నమస్కారం నేను చేస్తున్నాను, ఆ శ్రీహరికి నేను అని
మళ్ళీ మళ్ళీ స్తుతించాడు. ఇక రుద్రుడు ఇలా స్తుతించారు. ఓ భక్తవత్సల శ్రీహరి, నువ్వు కోపగిస్తే కల్పాంతమే అయిపోతుంది. అల్పుడైన ఈ అసురుడు నీతో సంహరించబడ్డాడు. వాడి పుత్రుడైన ఈ ప్రహ్లాదుడు నీ భక్తుడు, నిన్ను శరణు పొందినవాడు. భక్తవత్సలుడైన ఓ శ్రీహరి, నువ్వు వీడిని రక్షించు అని స్తుతించాడు. ఇంద్రుడు ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ పరమేశ్వర, మమ్మల్ని రక్షించే నువ్వు మా యజ్ఞ భాగాలను తిరిగి మాకు అప్పగించావు. మా హృదయంలో నువ్వే ఉన్నావు. కానీ ఇంతవరకు ఈ రాక్షసుడిని నిరంతరంగా తలుచుకోవటంతో మా హృదయ పద్మము ముడుచుకుపోయింది. దానిని నువ్వు మళ్ళీ వికసింపజేశావు. ఆశ్చర్యం. ఓ నాథ నారసింహ, కాలంతో కబళించి వేయబడే ఈ జగత్తు ఎంతటిది. నిన్ను సేవించేవారికి మోక్షమందు కూడా అంత ఆసక్తి ఉండదు. ఇక మిగిలిన వాటైతే ఆదరం ఉండదని వేరే చెప్పాలా నేను అని ఇంద్రుడు ప్రార్థించాడు. స్వామి, నీ మీదనే అంత మనస్సు మాకు, కానీ ఇన్ని రోజులు మాకు రాక్షసుడి యొక్క భయంతో మా హృదయ పద్మం అంతా ముడుచుకుపోయింది ప్రభు. ఇక నిన్ను చూస్తూ నిన్ను సేవించేటువంటి వాళ్లకు ఎవరైనా కానీ వాళ్లకు స్వర్గం కూడా వద్దు అనిపిస్తుంది కదా. నీకు మళ్ళీ చెప్పాలనా? నిన్ను సేవిస్తే చాలు కదా, ఇక స్వర్గలోకం ఎందుకు స్వామి అని ప్రార్థన చేశాడు. ఇక అక్కడ ఉండేటువంటి ఋషులు ఇలా ప్రార్థించారు. ఓ ఆది పురుష, శరణు పొందదగిన వాడా, రక్షకుడా, మమ్మల్నంతా ఆ రాక్షసుని సంహారం చేసిన వాడా, రక్షకుడా, పూర్ణ చైతన్య స్వరూపుడమైన నువ్వే జగత్తుకు కారణమై ఉన్నావు. మాకు నువ్వే గొప్ప తపస్సును ఉపదేశించావు. ధ్యాన రూపమైన ఆ తపస్సు నీ రూపమే అయి ఉంది. దాని ప్రభావంతో నువ్వు నీ యందు లీనమై ఉన్నటువంటి ఈ జగత్తును ప్రకటింపజేశావు. అటువంటి తపస్సు ఈరోజు వీడి కారణంగా మరుగున పడిపోయింది స్వామి. నువ్వు మళ్ళీ మమ్మల్ని రక్షించటానికై ఈ రూపాన్ని స్వీకరించి మళ్ళీ తపస్సు చేయటానికి అనుమతించావు అని మహర్షులంతా చెప్తున్నారు. దేవా, మా సంతానము శ్రాద్ధంలో, అంటే శ్రాద్ధంతో ఉండేటువంటి శ్రాద్ధంలో అప్పగించేటువంటి పిండాదులు ఉన్నాయి కదా, అవి ఈ రాక్షసుడే బలవంతంగా లాక్కొని భుజించేవాడు. పైగా వారు స్నాన సమయంలో సమర్పించిన నువ్వుల నీటిని కూడా అతడే త్రాగేవాడు. కానీ సకల ధర్మాలను రక్షించే నృసింహుడు వీడి పొట్టలోని పలుచని చర్మమైన వపను గోళ్లతో చీల్చి పిండాలను అంటే మా కోసం తీసుకొని వచ్చాడు. అంటే ఆ పిండాదులను మా కోసం తీసుకొని వచ్చాడు. అటువంటి నరసింహుడికి నమస్కారం అని పితృదేవతలు ప్రార్థించారు. మేమిచ్చినటువంటి పిండాదులు కానీ, తపశ్శక్తితో ధారపోసినటువంటి నువ్వుల నీళ్లతో కానీ ఇవన్నీ వాడే తినేశాడు. అటువంటి హృదయాన్ని తీసుకొచ్చేసి మాకు ఇచ్చేశావు, తీసి బయటపారేశావు. అదే చాలు దేవా. మేము యోగ సాధనంతో కొన్ని సిద్ధులను పొంది ఉన్నాం. దుష్టుడైన ఈ హిరణ్యకశిపుడు యోగ సాధనను తపస్సును చేసి శక్తిని సంపాదించి దానితో మా సిద్ధులను బలవంతంగా అపహరించాడు. అనేక విధాలుగా గర్వించి ఉన్న ఈ రాక్షసుడిని నువ్వు గోళ్లతో ముక్కలు ముక్కలుగా చీల్చివేశావు ప్రభు. ఓ నృసింహ, అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము అని సిద్ధులు ప్రార్థించారు. ఒక్కరు ప్రార్థన చేస్తే అందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నుండి ఉండిన వాళ్ళందరూ బ్రహ్మాది దేవతలు మొదలుకొని, ఇంద్రాది దేవతలు మొదలుకొని, మహర్షుల నుంచి మొదలుకొని తపస్సుకులంతా కూడా
తపస్సు చేసేటువంటి మహాత్ముల నుంచి మొదలుకొని స్వామిని కొంచెం ధైర్యం చేసి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఓం నారసింహాయ నమః.